అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో ఎమ్మెల్యే కలెక్టర్తో చర్చలు ముగిశాయి. అల్ట్రాటెక్ ప్రమాదంపై విచారణ జరిపిస్తామని, ఇక మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 50 లక్షల పరిహారం, మృతుని కుటుంబంలో అర్హతను బట్టి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. తీవ్ర గాయాలైన వారికి 25 లక్షలు, చిన్న గాయాలైన వారికి 5 లక్షల పరిహారం అందిస్తున్నట్టుగా కలెక్టర్ సృజన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అండి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు కంపెనీ మేమందరం మాట్లాడుకొని 50 లక్షలు ఫర్ డెత్ అండి ఇమీడియట్గా ఈరోజు సాయంత్రానికే చెక్ కుటుంబానికి అందే విధంగా, అది డబ్బులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో అది భార్య కావచ్చు లేదా ఎదిగిన పిల్లలు కావచ్చు వాళ్ళలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోనే, సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది అని వాళ్ళు కాస్త తేరుకున్నాక ఉద్యోగము, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు అడిగిన గురుకుల పాఠశాలలో కావచ్చు హాస్టల్లో కావచ్చు చేర్పించి 12వ తరగతి అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే వాళ్ళకి చదివించే విధంగా, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, కొంచెం సివియర్లీ ఇంజూర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకు కూడా 25 lakhs కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగిందండి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, మనం ఉదయం నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం, యాజమాన్యంలో ఎవరి టచ్లోకి రాలేదు, పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారని. మొత్తానికి కలెక్టర్తో చర్చలు ఫలించినట్టేనా? నష్ట పరిహారం అవ్వచ్చు, లేకపోతే వైద్యానికి గల ఖర్చు అవ్వచ్చు, ఏం జరుగుతోంది, ఏం ప్రకటించారు, క్లియర్గా చెప్పండి. హరి, కలెక్టర్ జి సృజన రంగంలో దిగిన తర్వాత ఎవరైతే అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యం ఉన్నారో వారు ఆమెతో చర్చలకు ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇటు ఎవరైతే కుటుంబాలు మృతుల కుటుంబాలు కావచ్చు, లేదంటే గాయపడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలతో కలెక్టర్, అలాగే అల్ట్రాటెక్ కంపెనీకి సిమెంట్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం వీరందరితో కూడా దాదాపుగా 2 గంటల పాటు ఆమె చర్చించారు. మొత్తానికి ఇటు ప్రభుత్వం అటు అల్ట్రాటెక్ కంపెనీ ఇద్దరు తరపున కూడా సంయుక్తంగా ఒక పరిహారం అందించేందుకైతే ఒక చర్చలు అయితే సానుకూలంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మృతులు ఎవరైతే ఉంటారో వారికి 50 లక్షలు పరిహారం అందించేట్టు, అలాగే వారి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారికి అర్హతను బట్టి ఇదే కంపెనీలో ఉద్యోగం కల్పించడం, అలాగే మృతుడు వెంకటేష్కి ఒక చిన్న కుమార్తె ఉంది, ఆమెకు ఇంటర్ చదువు పూర్తయ్యే వరకు కూడా విద్యకు సంబంధించిన ఖర్చు భరించేలాగా ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో తీవ్ర గాయాల పాలైన ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 25 లక్షలు పరిహారం అందించడంతో పాటు భవిష్యత్తులో మెరుగైన చికిత్స కావాలి కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా ప్రభుత్వమే ఏదైతే కంపెనీ తరపు నుంచి కూడా వైద్యం అందించేందుకైతే కూడా వారు సానుకూలంగా అంగీకరించిన పరిస్థితి ఉంది. ఇక చిన్న చిన్న గాయాల్లో పారిన ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 5 లక్షలు ఇచ్చేందుకు మొత్తానికి కూడా ఈ చర్చల్లో ఒక అంగీకారం అయితే కుదిరింది. అదే సమయంలో కంపెనీ తరపున సిఎస్ఆర్ నిధుల్లో భాగంగా ఈ గ్రామానికి, అంటే ఇది బోధవాడ గ్రామంలో ఉంది కాబట్టి ఈ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కావచ్చు, ఇతర వేరే కారణాల వల్ల వారు ఇబ్బందులు పడతారు కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఈ గ్రామంలో ఒక వారికి సంబంధించి గ్రామాన్ని డెవలప్ చేయడం కావచ్చు, అలాగే ఒక ప్రత్యేకంగా ఒక స్పెషలిస్ట్ వైద్యుని ఆధ్వర్యంలో ఇక్కడ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించేలాగా చర్యలు అయితే తీసుకుంటామన్నారు. దాదాపుగా 24 గంటల తర్వాత ఈ చర్చలు జరిగిన పరిస్థితి. నిన్నే ఈ కంపెనీ యాజమాన్యం స్పందిస్తే ఇంత ఉదయం నుంచి ఉన్న ఉద్రిక్తత అయితే ఉండేది కాదు. కానీ కంపెనీ యాజమాన్యం ముందుకు రాకపోవడమే ప్రధానంగా స్థానికులలో ఒక ఆగ్రహానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లా కలెక్టర్ స్పందించి ఇక్కడ స్థానికులతో పాటు అలాగే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడటంతో ఈ సమస్య కొలికొచ్చింది. పూర్తిగా ఈ గ్రామస్తులు ఇక్కడ ఆందోళన కూడా విరమించిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ కంపెనీలో ఈ ఘటనకు జరిగే ఏదైతే కారణం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తామని చెప్పి కలెక్టర్ ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎందుకంటే స్థానికంగా పనిచేస్తున్న వారు ఎవరైనా బాధితులు కావచ్చు, అలాగే ఇందులో పనిచేస్తున్న కార్మికులు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ ఖచ్చితంగా కంపెనీ నిర్లక్ష్యమే ప్రమాదానికి ఒక కారణమని వారు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీనికి ఘటనకు గల కారణాల మీద ప్రధానంగా తాము దృష్టి సారిస్తాము, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి కలెక్టర్ తెలియజేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ అశోక్. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలోకి వెళ్ళిన స్థానికులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల కలెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. ఘటనా స్థలానికి వెళ్లకుండా ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులో ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిగాంలో మనుషులు లేరా, చచ్చిపోయారంటూ ఫైర్ అయ్యారామె. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. Enta, ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా?
Why is Medi Tehsildar not in the location? I don't understand. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. Yes, sir. Here Nandigamlo manusulu lera. Why is Medi Tehsildar not in the location? I don't understand. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand.